కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కీలక చర్చల సమయంలో సభ్యుల గైర్హాజరుపై అసంతృప్తి చెందారు చంద్రబాబు. అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని చీఫ్ విప్ ను ఆదేశించారు. దీంతో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అసెంబ్లీలో విప్లను అప్రమత్తం చేశారు. సమావేశాలకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి అప్పటికప్పుడు 17 మందిని సభకు పిలిపించారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కీలక చర్చల సమయంలో సభ్యుల గైర్హాజరుపై అసంతృప్తి చెందారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇక పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని చీఫ్ విప్ ను ఆదేశించారు. దీంతో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అసెంబ్లీలో విప్లను అప్రమత్తం చేశారు. సమావేశాలకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి అప్పటికప్పుడు 17 మందిని సభకు పిలిపించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన సభ్యుల గైర్హాజరు పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పూర్తిగా సభ్యులు హాజరయ్యేలాగా చూడాలని, ఎక్కడైతే సభ్యులు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది, మనం పక్క వాళ్ళ మీద కామెంట్స్ చేస్తున్న సమయంలో ఇట్లా అసెంబ్లీకి హాజరు కాకపోవడం, అసెంబ్లీకి హాజరవడం అనేది ప్రతి ఒక్క సభ్యునికి సంబంధించినటువంటి ఎంత ఇంపార్టెంట్ విషయం అయినా కూడా ఇప్పటి వరకు అసెంబ్లీకి ఇంతమంది రాకపోవడానికి సంబంధించి విప్పులు ఎవరైతే ఉన్నారో ఆలస్యంగా వచ్చి సమావేశాల ప్రారంభం కాకముందే వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేల పైన సీఎం కి ఫిర్యాదు చేశారు. అయితే సమావేశాలకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి వారందరినీ కూడా అసెంబ్లీ సమావేశాలకి రావాల్సిందిగా ఫోన్లు చేసి పిలిపించినట్లుగా తెలుస్తా ఉంది. కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ అంశాలు చెప్పిన వారికి మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి వెళ్లాల్సిందిగా ఎమ్మెల్యేలందరికీ కూడా పిలిపివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే సభ్యులు విషయంలో కొంత ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూడాలని కూడా సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రైట్ కాంతి, థ్యాంక్ యూ.